అమెరికా టెరిటరీగా ట్రంప్ హార్మోజ్ జలసంధిని ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఇరాన్ కూడా తీవ్రంగానే స్పందించింది. ముఖ్యంగా హార్మోజ్ను ట్వీట్తోనో, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తోనో, ఆర్డర్తోనో, ఎలక్షన్ స్పీచ్తోనో స్వాధీనం చేసుకోలేరు. మీరు ఇప్పటికే ఘోరంగా ఓడిపోయారు. మీ భ్రమల నుంచి బయటపడినంతకాలం దిగ్బంధాన్ని కొనసాగిస్తామని ఇరాన్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ కాజెమ్ ఫరీదాబాదీ ట్వీట్ చేశారు. అలాగే అటువైపు అమెరికాకి ఇచ్చినటువంటి ట్వీట్కి ఇది రీట్వీట్ అనమాట, అంటే కౌంటర్ ట్వీట్. అయితే వాస్తవంగా చెప్పాలంటే హార్మోజ్ జలసంధి ఇప్పుడు యుద్ధం ఏదైతే ఉందో, అమెరికా ఇరాన్ యుద్ధం అనేది దాని యొక్క తీరు మారిపోయింది. ఇప్పుడు కేవలం హార్మోజ్ జలసంధి కోసం యుద్ధం జరుగుతోంది. ఆ ఇజ్రాయిల్కి సంబంధించినటువంటి దాని యొక్క మోటివ్ అంతా బయటికి వెళ్ళిపోయింది, అది ఎప్పుడో పోయింది. ఇప్పుడు అమెరికా చేస్తున్నటువంటి ఈ దాడి తన యొక్క స్వార్థం కోసమని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఏ విధంగానూ వెనక్కి తగ్గదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గితే ఓడిపోయిందనో, లేకపోతే ప్రపంచ దేశాలు ఏదో ఒకరోజు చిన్న చూపు చూస్తూ ఉంటాయని చెప్పి, ఇక ప్రతిరోజు దెప్పు పొడుస్తాయని చెప్పి ఇప్పుడు ట్రంప్ ఏమొచ్చేసి తన యొక్క యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. అలాగే తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఇంధనాన్ని అమ్ముకుంటూ మంచిగానే కాలం వెల్లదీస్తున్నాడు, బాగా లాభాలు సంపాదిస్తున్నాడు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాల్లో చాలా తీవ్రంగా నష్టపోతుంది అమెరికా సైన్యం. ఆ విషయం మాత్రం బయటికి కనిపించకపోయినా ఇప్పుడు అవన్నీ కూడా నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హార్మోజ్ జలసంధిని మా టెరిటరీగా ప్రకటించాడు, అంటే వాళ్ళ భూభాగంగా ప్రకటించాడు. దాంతో ఇరాన్ ఏమొచ్చేసి ఇప్పుడు గట్టిగానే కౌంటర్లు ఇస్తుంది. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు హార్మోజ్ జలసంధి కోసం యుద్ధం చేయాలనుకుంటున్నారు, అమెరికా కానీ ఇరాన్ కానీ. హార్మోజ్ జలసంధి ఎవరు దక్కించుకుంటే వాళ్ళే టోల్ ఫీ వసూలు చేయొచ్చు అని చెప్పి వీళ్ళది. అందుకే ఇప్పుడు దీన్ని ఐక్యరాజ్య సమితికి అప్పచెప్పేయాలి. లేదంటే ఏదో ఒక రోజు ఇరాన్ అయినా టోల్ ఫీజు వసూలు చేస్తుంది, అలాగే ఇటువైపు అమెరికా అయినా టోల్ ఫీజు వసూలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా తన చేతుల్లోకి తీసుకుందంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఇదంతా నిర్వహించాలి. కాబట్టి మీ పడవలు సేఫ్గా రావాలంటే మా సహకారం కావాలంటాడు. ఇరాన్ తన యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోయింది అనుకో హార్మోజ్ జలసంధి, ఇక మా యొక్క దేశం నాశనం అయిపోయింది అమెరికా చేసినటువంటి దాడి వల్ల, మేము పునర్నిర్మించుకోవాలి కాబట్టి మాకు టోల్ ఫీజు కట్టండి అని చెప్పి తన సెంటిమెంట్తో ఇప్పుడు వసూలు చేస్తుంది. ఏ విధంగా చూసినా ఇది ప్రపంచ దేశాలకి చాలా పెద్ద ఇదే, ముఖ్యంగా మనలాంటి దేశాలకి ఒక భారమైనటువంటి పరిస్థితి.